అండి, నమస్తే. నేను మీ సుస్వరవాణి. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలు బాగుందండి. మీ ఇంట్లో సంక్రాంతి సరదాలు సందళ్ళు అయ్యాయండి. తెలుగు వాళ్ళమంతా ఎవరికున్నంతలో వాళ్ళు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి సంతోషంగా చేసుకుంటాం. మీ అందరిలాగే మా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి సరదాగా చేసుకున్నాం. ఇలా మేరకు వచ్చా కనుక ఏమనో ఎంత ఇచ్చినా వేసాయి పట్టుబడిలేవా. భోగి ముందు రోజున మా కజిన్తో కలిసి జంతికలు, అరిసెలు, పాకుండలు, సున్నుండలు ఇలా రకరకాల పిండి వంటలు చేసుకున్నాం. భోగి రోజున మా వీధి చివరన భోగి మంటల్ని వేశారు. కొంతమంది చిన్నారులు ఆవు పిడకల దండలు తీసుకెళ్ళి వేశారు. చిన్నతనంలో మెడలో పిడకల దండలు వేసుకుని వీధి చివరి భోగి మంట వరకు రాకుమార్తెల్లా నడుచుకుంటూ వెళ్ళి మంటల్లో పిడకల దండలు వేయడం మర్చిపోలేని మధురమైన ఒక జ్ఞాపకం. ఆ భోగి మంటలో కొందరు నీళ్లు కాచుకుంటారు. మేమైతే పచ్చి పులుసు కోసం వంకాయలు కాల్చుతాం. భోగి రోజున మా ఇంట్లో పెసరపప్పు, బియ్యం కలిపి అన్నం వండుతారు. దీనినే మేము అత్తేసరు అంటాం. మీరేమంటారు? ఆ అన్నంలోకి నెయ్యి, బెల్లం పొడి వేసుకుని తింటాం. అలానే భోగి మంటలో కాల్చిన వంకాయలతో పచ్చి పులుసు చేసుకుంటాం. ఆఖరిన పెరుగుతో పొట్టని, కాసిన్ని కవుర్లు నవ్వులతో మనసుని నింపేసుకున్నాం. మరుసటి రోజు చేసిన పిండి వంటల్ని ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులు ఇళ్ళకి వెళ్ళి పంచిపెట్టుకుని ఆనందాలు పంచుకున్నాం. అలా ఇచ్చిపుచ్చుకోవడం బాగుంటుంది కదా. ఇక మూడో రోజు ఉదయం టిఫిన్ కోసం మా మేనల్లుడు, మేనకోడలు గారెలు వేయడం నేర్చుకోవడం కోసం వంటింట్లోకి చేరిపోయి మా మీద ప్రయోగాలు చేశారు. మొదటిసారైనా చాలా బాగా చేసి ఇంట్లో అందరం భయపడకుండా హ్యాపీగా గారెలు తినేలా చేశారులేండి. తర్వాత బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళి కలుసుకోవడాలు, కష్టసుఖాలు పంచుకోవడాలు, బుజ్జి పిల్లల అల్లర్లు, భోజనాలు చేయడాలు, అలాగే గోదావరి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడి కొబ్బరి నీటి రుచులు, పొలాలు, ప్రకృతి అందాలు చూడడాలు. మొత్తానికి 3 రోజుల సంక్రాంతి పండుగ సరదాగా సందడిగా ఇలా వచ్చి అలా ఇట్టే గడిచిపోయాయండి. ఆఖరి రోజున వీధంతా రథం ముగ్గులతో ఇలా ముగిస్తాము. ఈ సంక్రాంతి కోసం నెల రోజుల నుండి ఎంత హడావుడి చేస్తామో అంత త్వరగా గడిచిపోతుంటాయి కదా. చివరికి కొన్ని ఎమోషన్స్, మరికొన్ని జ్ఞాపకాలు దాచుకుంటాం. మా ఊరిలో కొన్ని సంస్థలు సంక్రాంతికి జనసమూహాలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసి వివిధ క్రీడలు, ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు ఇస్తుంటారు. అటువంటి ప్రదేశాల్లో సంక్రాంతి విశిష్టతను, ఆ 3 రోజులు చేసే విశేషాలను తెలియజేస్తూ ఇలాంటి రకరకాల చిత్రాలతో అలంకరించి పెడతారు. ఒకసారి చూసేయండి మరి. సంక్రాంతిని ఇలా చేసుకోవడం బాగుంది. అయితే మీరు గమనించారా? కొన్నేళ్ల నుండి ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చేసుకోవాల్సిన సందడి కన్నా యువత బయట రకరకాలుగా ఆకర్షించే వ్యాపకాలే ఎక్కువైపోతూ సాంప్రదాయకంగా వచ్చే సంతోషాలు నెమ్మదిగా పక్కకు వెళుతున్నాయేమో అనిపిస్తుంటుంది. మరి మీరేమంటారు? మీ ఇంట్లో సంక్రాంతి సందడి ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.